హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో వైభవలక్ష్మి యొక్క కథను తెలియచేయబోతున్నాను. వైభవలక్ష్మి యొక్క పూజ చేసుకుని కథ చదువుకుంటే మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు త్వరలోనే తీరుతాయి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా కథను మాత్రం వినండి. ఈ కథలో శీల, సుశీల, గుణశీల, విశాలాల కథ. పార్వతి భక్తసులభ అత్యంత కరుణామయి అయిన ఆ తల్లి లీలలెన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెబుతాను వినండి. చాలా కాలం పూర్వం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాలాలని నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురికి ఉన్న ఊరిలోనే ఉన్నత వంశం సంజాతులైన నలుగురు యువకులతో వివాహం జరిగాయి. ఈ పిల్లలు అదృష్టమా అన్నట్టు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తులలో ద్వారా చక్కని సంపాదన కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారం పెరిగి దైవచింతన తగ్గింది. ఆ తల్లి అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమేనని అనుకున్నారు. మహాపండితుడైన శీల భర్త తన పాండిత్యం వల్లే ప్రపంచం తనని గౌరవిస్తుందనే గర్వం కలిగింది. ఇందులో లక్ష్మీదయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది. ఎంత గొప్పవాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించి అందరినీ నిర్లక్ష్యం చేయసాగాడు. ఎంతటి ధనవంతులైనా బలవంతులైనా తన విద్య ముందు బలాదూరేనన్నాడు. అందుక తల్లి అలిగి అతనికి గుణపాఠం చెప్పాలనుకుంది. అంతటితో అతడి పాండిత్యానికి విలువ లేకుండా పోయి సంపాదన పడిపోయింది. సంపాదించినదంతా ఖర్చు అయిపోయింది. చివరకు చిరిగిన వస్త్రాలతో మిగిలాడతను. అతని దరిద్రం అతన్ని సమాజానికి దూరంగా పెట్టేసింది. అతడి సంసారం మొత్తం ఆకలి దుప్పులతో అల్లాడిపోసాగింది. ఇంకా సుశీల భర్త. రాజుగారి ఆస్థానంలో ఉపదళపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమేనని విర్రవీగాడు. తన ధనార్జనానికి తన బలమే కారణం అనుకున్నాడు. అందులో ఆ తల్లి ప్రయమేమీ లేదన్నాడు. అందుకు కనిసింద ఐశ్వర్యలక్ష్మి అమ్మవారి దయ తప్పగానే అతడిలో గల సద్బుద్ధి నశించి దుర్బుద్ధి ఏర్పడింది. గొప్ప ధనవంతుడితో విరోధానికి దిగాడు. తన కోరిక ధనం ఇయ్యకపోతే అతన్ని నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనికుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నూరు పోసి తనను కాపాడమన్నాడు. రాజు వెంటనే తన సేనల్ని పిలిచి సుశీల భర్తను బంధించి తీసుకురమ్మన్నాడు. రాజు భటులతో ఎంత దెబ్బలాడినా అతడు గెలవలేకపోయాడు. ఎంత బలవంతుడైతే ఏం లాభం? అనేక మంది సైనికుల మధ్య ఇతడి ఒంటరివాడే కదా. పైగా దైవకృప తప్పిన మనిషి. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నిటినీ స్వాధీనం చేసుకుని చెరసాల్లో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలయ్యింది. ఇంకా గుణశీల భర్త. వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని తన పెట్టుబడితో మాటకారితనంతో సంపాదించినదంతా దైవానుగ్రహమని అనుకోవడం మూర్ఖత్వమని భావించి దైవారాధనలు వగైరాలు మానేశాడు. అతడి తలపొగరు వల్ల సాటి వ్యాపారస్తులు సహకరించడం మానేశారు. వినియోగదారులు అతని వద్ద సరుకులు కొనడం తగ్గించారు. క్రమంగా అతని కుటుంబం దరిద్రంలో మునిగిపోయింది. ఇంకా ఆఖరిదైన విశాల పెనిమిటి చాలా మంచివాడే.
కానీ అధిక సంపాదన వల్ల స్నేహాలు పెరిగాయి. అందుకు చెడు స్నేహాలు మరిగాడు. కష్టపడి సంపాదించినదంతా సుఖపడేలా గాని పూజలు వ్రతాలంటూ ఖర్చు చేయడం వ్యర్థమని అనుకున్నాడు. అందువల్ల చెడు మిత్రులతో కలిసి దుర్వ్యసనాలు పాలయ్యాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలైన వాటిల్లో కూరుకుపోయాడు. కణంగా సంపాదిస్తే కలిమి కూడా కలుగుతుంది. కానీ క్షణంగా ఇలా ఖర్చు పెడితే ఖజానాలైనా నిల్వ ఉండవు కదా. ఆ కారణంగానే అతడు దరిద్రుడైనాడు. వ్యసనపరంగా అప్పుల పాలైనాడు. రుణదాతల పీడ, పేదరికపు అప్పు వదులుకోలేని వ్యసనాలతో దుర్మార్గుడై భార్య అయిన విశాలను కూడా చీటికి మాటికి హింసిస్తుండేవాడు. అయినా ఆ నలుగురు అక్కా చెల్లెళ్ళు మాత్రం ఎప్పటికైనా ఆ జగన్మాతను తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమ పూర్వ వైభవాలను తమకు ప్రసాదిస్తుందని నమ్మేవారు. తాము పస్తులున్నా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే అమ్మవారిని ప్రార్థించేవారు. వారి ముర్రలను ఆలకించింది లక్ష్మీదేవి. అయితే ఎంత అవ్యజనుగ్రహం గల తల్లి అయినా దేన్ని నిర్వజంగా ప్రసాదించదు కదా. అందుకే ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో అమ్మవారు వృద్ధ స్త్రీ రూపంలో వారిని పలకరించి ఇలా చెప్పింది: పిల్లలు, మీ భక్తి ప్రపత్తుల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికే మీరు విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అంత త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీరు నలుగురు మీ ఇళ్లల్లో వైభవలక్ష్మి వ్రతం చెయ్యండి. అవ్వ చెప్పిందంతా విన్న అక్క చెల్లెళ్ళు అత్యంత ఆనందాతిరికై హృదయములై, అయితే అవ్వ, ఇంతకు ఆ వ్రతాన్ని ఎలా చెయ్యాలి? ప్రస్తుతం మేము అత్యంత దరిద్రంలో ఉన్నాం కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధి స్వరూపిణి అయిన అమ్మవారు దయాపూరితమై దరహాసం చేస్తూ ఇలా చెప్పసాగింది: ఇదేమీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. ఎప్పుడైనా సరే 4, 6, 8, 9, 11, 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్నన్ని వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మర్నాడు వచ్చే శుక్రవారం ఉద్యాపన చెయ్యాలి. శుక్రవారాలు చేసేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన కూడా చేసుకోవాలి. ముందస్తుగా మీకు తోచిన గురువారం కానీ శుక్రవారం కానీ ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని శుభ్రాలతో తీర్చిదిద్ది తలంటుకుని, అమ్మా, నేను వైభవలక్ష్మి తల్లి ఈ రోజు మొదలు ఇన్ని గురువారాల పాటు లేదా ఇన్ని శుక్రవారాలు ఆచరించడానికి తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తిరాలువై నా వాంఛల్ని నెరవేర్చమని నమస్కరించుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ చెయ్యాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి, శుభ్రతలు, సదాచార పాలనము చాలా ముఖ్యం. ఇక పూజ ప్రారంభించాల్సిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణాలతో కానీ బియ్యం పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులు పెట్టి వాటి మీద నూతన వస్త్రాన్ని చతురస్రంగా పరిచి దాని మీద తగినన్ని బియ్యం పోసి చతురస్రంగా నిర్మి దాని మీద బంగారం, వెండి, రాగి చెంబును కలసంగా పెట్టి అందులో 4 వైపులా 4 తమలపాకులు కానీ లేదా 4 మామిడి రొబ్బలు కానీ ఉంచాలి. వాటి మీద కొబ్బరికాయను, దాని మీద ఒక రవికిల గుడ్డను ఏర్పరిచి తర్వాత ఎర్రని పువ్వుని పాత్రలో ఉంచి అందులో ఒక బంగారం లేదా వెండి నగను ఉంచాలి.
అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చెలామణిలో ఉన్న ద్రవ్యం యొక్క నాణాన్నైనా రూపాకాసు కానీ ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించాలి. అగరొత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు, అమ్మవారికి గణపతి అన్న, శ్రీచక్రం అన్న చాలా ఇష్టం. కాబట్టి ముందుగా గణపతిని, శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే అమ్మవారిని పూజించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చెయ్యాలి. అన్నట్టు ఈ పూజలో వెండి, బంగారం లేని పక్షంలో పసుపు కొమ్మును కూడా ఉంచి పూజించవచ్చు. పూజలో తీపి పదార్థాన్ని చేయలేని వాళ్ళు బెల్లం, పటిక బెల్లం, పంచదారలను కూడా నివేదించవచ్చును. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజానంతరం బంగారు, వెండి, రాగి, రూపాయి నాణ్యాన్ని భద్రపరచాలి. కలశంలో నీటిని సంతానాన్ని కోరేవారు మామిడి చెట్టు మొదల్లోనూ, సౌభాగ్యాన్ని కోరేవారు తులసి చెట్టు మొదల్లోనూ, అనుకూల దాంపత్యాన్ని విషయాలను కోరేవారు మల్లె మొదలైన మంచి పూల చెట్ల మొదల్లోనూ పోయాలి. కేవలం ధనాకాంక్ష కలవారు ఆ నీటిని తాము మాత్రమే దంపతులు స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఈ విధంగా అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులు అవుతారు. ఏ కోరికలుంటే ఆయే కోరికలు నెరవేరుతాయని ముగించింది ఆ వృద్ధమాత. తక్షణమే అప్పా చెల్లెళ్ళు నలుగురు వారి వారి తహతలను బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాలను మొక్కుకున్నారు. ఆ మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ఆరంభించారు. నలుగురు కడు పేదవారు కావడం వల్ల నలుగురు కూడా రాగి కలశాలనే వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల అందులో రాగి నాణాన్ని వేసి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని వేసి పూజించింది. గుణశీల తన ఇంటనున్న వెండి నాణాన్ని వైభవలక్ష్మిగా భావించి పూజించింది. ఇంకా ఆఖరిదైన విశాల తన బంగారు ముక్కెరను తీసివేసి అదే ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవ్వరు ఏ రూపంలో ఆరాధించినా వారి హృదయాంతర్గత భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మి. నలుగురిని సమానంగానే కరుణించింది. శీల భర్త యొక్క పాండిత్యాన్ని గుర్తించబడి పునః అతనికి గౌరవవాదులు లభించాయి. ఆ తర్వాత వాళ్ళు ఉన్నతులైనారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక కృత్రిమ యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అంతఃపూర్వమే లబ్ధప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతన్నే ఉపదళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వల్ల సుశీల భర్త విజయం సాధించడంతో అతన్ని గత నేరాలన్నీ మన్నించబడి దళపతిగా నియమించబడ్డాడు. అదేవిధంగా సుశీల కుటుంబం కూడా బయటపడింది. ఇంకా గుణశీల భర్త ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపారంలోని మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దినుసుల ఎగుమతి దిగుమతుల విషయంలో గుణశీల భర్త వ్యాపారి వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతన్నే ఆశ్రయించారు. సహజంగానే వ్యాపారమైన గుణశీల భర్త వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది. ఇంకా ఆఖరిదైన విశాల వ్రతం ఆరంభం చేసింది మొదలు అమ్మవారి కరుణాప్రసాదం ప్రారంభమైపోయింది. ఆమె భర్త వారం విడిచి వారంగా వ్యభిచారం, జూదం, మద్యపానం వంటి వ్యసనాలన్నిటినీ మానుకున్నాడు. తన భార్య పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధతో యథాపూర్వకంగా సుఖించసాగాడు. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల గోపాల మేవరు తనను పూజించినా సరే తక్షణమే కరుణించి ఉద్ధరించే ఆ తల్లి వైభవలక్ష్మి. సో ఫ్రెండ్స్, వైభవలక్ష్మి వ్రత కథ అంతా చివరి వరకు విన్నారు కదండి. శీల, సుశీల, గుణశీల, విశాలాలు
శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేసుకొని కథ చదువుకొని అమ్మ కృపకు ప్రాప్తులయ్యారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వ్రతం చేసుకొని కథ చదువుకొని ఆ వైభవలక్ష్మి కరుణ మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.